నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మనం ఇప్పుడు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో ఉన్నాం. మనకు ఎల్లుండి నుంచి జరిగే ఎగ్జామినేషన్ గురించి మనం సార్ మాటల్లో తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క మండలంలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి సార్? సార్ నమస్కారం సార్. మన సిరికొండ మండలంలో ప్రస్తుతము మొత్తం టోటల్గా 569 విద్యార్థులు ఈ పరీక్ష రాయబోతున్నారు. అంటే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి 2025 ఎగ్జామ్స్ రాయబోతున్నారు. దీనికి సంబంధించి మనం మొత్తం 4 సెంటర్స్ని అరేంజ్ చేయడం జరిగింది సార్. ఈ 4 సెంటర్స్ కూడా ఒకటేమో జెడ్పిహెచ్ఎస్ సిరికొండ, ఒకటి టిఎస్ఎంఎస్ మోడల్ స్కూల్ సిరికొండ, జెడ్పిహెచ్ఎస్ వాల్గొట్ కలన్, ఇంకొకటి మనకి జెడ్పిహెచ్ఎస్ కొండాపూర్ సార్. మొత్తం 4 సెంటర్స్. ఈ 4 సెంటర్స్లో కూడా మొత్తం విద్యార్థులు 569 విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. దీనికి సంబంధించి మన మండలంలో 2 సి సెంటర్స్ కూడా ఉన్నాయి సార్. ఒకటేమో జెడ్పిహెచ్ఎస్ వాల్గొట్ కలన్, ఇంకొకటేమో జెడ్పిహెచ్ఎస్ కొండాపూర్. సో సి సెంటర్స్ కి 2 కస్టోడియన్స్ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది సార్. ఈ 4 సెంటర్స్ కి సిఎస్లు, డిఓలు అందరికీ అలర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇన్విటేషన్ లిస్ట్ కూడా మేము అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది సార్. అట్లనే ప్రతి సెంటర్ని మేము విజిట్ చేయడం జరిగింది, నేనే ఎంఈఓ సార్ కలిసి. ప్రతి సెంటర్లో ఎలక్ట్రిసిటీ వర్క్స్ కానీ, అంటే ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్, వాటర్ ప్రొవిజన్, అట్లనే కావాల్సిన ఫర్నిచర్, అంటే విద్యార్థులందరూ ఎగ్జామ్స్ సజావుగా రాయడానికి వాళ్ళకి ఎలాంటి ఆటంకము ఏర్పడకుండా, ఇబ్బందులు కలగొద్దు అనే ఉద్దేశంతో ప్రతి సెంటర్ మేము సందర్శించి వాళ్ళకి తగు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ కూడా రెడీగా ఉన్న ఎగ్జామ్ రాయడానికి, అంటే వాళ్ళు కూడా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. సిఎస్డిఓలు అందరూ కూడా యాక్టివ్గానే ఉన్నారు సార్ మన మండలంలో. ఇప్పటి వరకు అయితే అంతా ఓకే ఉంది సార్. ఇప్పుడు మనకు నూతనంగా ఒకటి ఏది మార్కోవడం పెట్టిర్రు, అంటే అది ఇప్పుడు ఏ సంవత్సరం వచ్చిందా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందా? అది ఎందుకోసం పెట్టారు దాన్ని? సార్ మనం గతంలో జరిగిన పరీక్షల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అంటే పేపర్ లీక్ అయినట్టుగా, సర్క్యులేట్ అయినట్టుగా కొన్ని న్యూస్లు మనకు వార్తాపత్రికలో రావడం జరిగింది సార్. సో అది ప్రభుత్వానికి కానీ అందరికీ కూడా అది ఇబ్బందికరమైన పరిస్థితులే సార్. అట్లాంటి వాటిని ఈసారి పునరావృతం కావద్దు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వము ప్రతి క్వశ్చన్ పేపర్ మీద బార్ కోడ్ ని ముద్రించింది సార్. సో ఈ బార్ కోడ్ అంటే ఏదైనా సెంటర్ నుంచి ఏదైనా పేపర్ ఫోటో తీసి వాట్సాప్ లో సర్క్యులేట్ చేస్తే ఇమ్మీడియట్ గా పై అధికారులకు తెలిసిపోతుంది ఏ సెంటర్ నుంచి రిలీజ్ పేపర్ లీక్ అయిందని తెలిసిపోతుంది సార్. సో ఆ ఉద్దేశంతో పగడ్బందీగా పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి క్వశ్చన్ పేపర్స్ మీద బార్ కోడ్ ముద్రించడం జరుగుతుంది సార్. గతంలో ఇది ఎప్పుడూ చేయలేదు సార్, ఇది మొట్టమొదటిసారి సార్ ఇది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మనకు నూతనంగా ఈ అదనపు పేపర్ అని తీసుకుంటారు కదా, దానికి బదులు ఇప్పుడు 24 పేజ్తో ఇంకోటి వచ్చిందండి, అది ఎందుకు పెట్టినట్టు సార్? సార్ ఈసారి పరీక్షల్లో 2వ మార్పు ఏంటి అంటే, గతంలో మనము ప్రతి ఎగ్జామ్కి పిల్లడికి మెయిన్ షీట్ ఒకటి ఇస్తుంటే దాంట్లో 2 పేజెస్ ఉంటుండే, మళ్ళీ అడిషనల్ షీట్స్ ఇస్తుంటే వాళ్ళకి కావాలనుకుంటే అవి కూడా 2 పేజెస్ ఉంటుండే. సో వాటిని అవాయిడ్ చేయడానికి ఈసారి ఓన్లీ ఒకటే మనం వర్క్ బుక్ ఇస్తాం సార్. దాని మీద కూడా ప్రింటెడ్ బార్ కోడ్ ఉంటుంది, అట్లనే నంబర్ కూడా ప్రింటెడే వస్తుంది. 24 పేజెస్ కలిగి ఉంటుంది. అది విద్యార్థి మొత్తం ఆన్సర్స్ అన్ని కూడా దాంట్లోనే చేయాల్సి వస్తుంది. ఇంకా అడిషనల్గా ఏమి ఇవ్వం సార్ మేము. ఈ పేపర్ కూడా పైన కూడా బార్ కోడ్ ఉంటుంది, నంబర్ ప్రింట్ అయి ఉంటుంది సార్. ఇది గతంలో లేదు, ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు సార్ ఇది. ఈ విధంగా బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ వల్ల మనం ఎక్కడున్నా కానీ, ఎక్కడ లీకేజ్ అంటే మనకు ఏదైనా పోయినా కానీ ఏర్పడడానికి ఏ సెంటర్ నుంచి వచ్చింది అనేది ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రవేశపెట్టింది. విద్యార్థులు దీన్ని గమనించాలి సార్. ఇప్పుడు ఒక్కొక్క సెంటర్కు ఇప్పుడు మనము 200, 300, 100 ఉన్నారు సార్. అక్కడ ఆ సెంటర్లో ఒక్కొక్క బెంచ్కి ఎందరిని ఇస్తారు సార్? సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొండాపూర్ ఉంది, ఇక్కడ 131 అలర్ట్ అయింది సార్. సో దీనికి సంబంధించి అంటే మన ప్రతి క్లాస్ రూమ్, అంటే క్లాస్ రూమ్ విడ్త్ దాని యొక్క పొజిషన్ బట్టి మనకి 24 మంది, 30 మంది, 36 మందిని మనం అలర్ట్ చేసుకోవచ్చు సార్. ఆ క్లాస్ రూమ్ లో బెంచ్కి 2 విద్యార్థులు ఉంటారు సార్. ఆ నంబరింగ్ కూడా యూ షేప్ లో వేస్తాం సార్ మేము. అంటే ఎవరికి ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా ఉండేందుకు మేము అంటే యూ షేప్ లో నంబర్స్ వేస్తాం సార్. మినిమం 24 మెంబర్స్ వస్తారు సార్ ప్రతి క్లాస్ కి సంబంధించి. ముఖ్యంగా ఎల్లుండి జరిగే ఎగ్జామ్లో ఏ టైం నుంచి ఏ టైంకి ఫాలో చేస్తారు? మరి విద్యార్థులు కొంచెం ఒక 5 నిమిషాల 10 నిమిషాలు లేట్ వస్తే దానికి ఏమన్నా ఉంటుందా?
మరి దానికి ప్రభుత్వం ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా ఇడిచబెడతామని చెప్తున్నారు. మీరేమంటారు సార్? సార్ మనకి ప్రభుత్వం మనకి ఇచ్చిన టైమింగ్ ప్రకారం మనకు ప్రతి ఎగ్జామ్ కూడా 9:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది సార్. దాంట్లో సైన్స్ ఎగ్జామ్స్ వచ్చేసి 9:30 నుంచి 11 గంటల వరకు, అంటే సైన్స్ పేపర్ 1 ఫిజికల్ సైన్స్, సైన్స్ పేపర్ 2 బయాలజికల్ సైన్స్, ఈ 2 ఎగ్జామ్స్ కూడా 9:30 నుంచి 11 గంటల వరకు జరుగుతాయి సార్. మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా 9:30 నుంచి 12:30 వరకు జరుగుతాయి సార్. అయితే ఏదైనా పరిస్థితుల్లో ఏదైనా విద్యార్థి లేట్ అవుతే జస్ట్ 5 మినిట్స్ వరకు వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అంటే 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి, 9:35 వరకు ఖచ్చితంగా సెంటర్లో ఉండాలి. 9:35 తర్వాత 80% ఎవరిని కూడా ఎగ్జామ్ సెంటర్కి ఎలో చెయ్యం సార్. ఇది గవర్నమెంట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్ మాకు. సో ప్రతి విద్యార్థి కూడా ఈ విషయం గమనించాలి, ఖచ్చితంగా ఇన్ టైంలోనే రావడానికి ప్రయత్నం చేయాలి. 9:30కి ఎగ్జామ్ అంటే ఏదో 9:20కి వస్తామన్నట్టు కాదు, ఎందుకంటే వాళ్ళకి ముందు కూడా మనకి OMR షీట్ ఉంటుంది సార్. ఆ విద్యార్థి అంతా చదువుకోవాలి, వాళ్ళకి సంబంధించి పర్టికులర్స్ అన్ని చెక్ చేసుకోవాలి. సో దానికి టైం పడుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా 9 వరకు ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్ చేరుకునేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భం మీ ద్వారా నేను వాళ్ళకి వినియోగించుకుంటున్నాను సార్. నేను ఇప్పుడు వేసవి కాలం మొదలైంది, ఎండలు మెండుగా మనకు అగ్ని వలె ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రూమ్లో అంటే విద్యుత్ సౌకర్యం ఉందా, ఫ్యాన్ల సౌకర్యం ఉందా విద్యార్థులకు? సార్ వేసవి దృష్ట్యా మేము అందుకే మేము ప్రతి సెంటర్ని విజిట్ చేయడం జరిగింది సార్, ఎంఈఓ సార్తో కలిసి. ఎంఈఓ సార్ అన్ని సెంటర్స్ కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ మేము కండక్ట్ చేస్తున్నామో, ఏ రూమ్లో అయితే మేము సెలెక్ట్ చేసినాం ఎగ్జామ్ కొరకి, ఆ రూమ్లలో అన్నీ కూడా సార్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉంది,